అంటే మీరు నేను చూస్తుంటే కొంచెం ఆ సినిమా పరిభాష కూడా కాస్త వంట పట్టినట్టు అనిపిస్తుంది. మీ భాష తీరు కూడా లేదు సార్, నాకు మొదటి నుంచి కూడా లాంగ్వేజ్ ఉంది సార్. అంతేనా? నాది బుకిష్ లాంగ్వేజ్. నేను తెలంగాణ కంప్లీట్ గా యాస అని కాకుండా నేను బుకిష్ లాంగ్వేజ్ సార్ నాది. నేను పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాను. ఓకే, నాకు ఈ భాష మీద కూడా మంచి కమాండ్ ఉన్నది. అదే అంటే ఈ సినిమాల్లో ఈ భాష మాట్లాడి డబ్బింగ్ చెప్పి కొంచెం అది కూడా ఏమైనా వంట పట్టింది? లేదు, నేను మొదటి నుంచి ఇంతే. ఓకే, కాకపోతే ఇప్పుడు బయటపడుతున్నాను, నేను బయటకు వస్తున్నాను కాబట్టి. ఇప్పుడు మనం మొదటి ఇంటర్వ్యూకి, రెండో ఇంటర్వ్యూకి, ఇప్పుడు నువ్వు చేస్తున్న ఇంటర్వ్యూకి కొంచెం మన లోపల సాన్నిధ్యం పెరిగింది, చనువు పెరిగింది, ఒక రకమైనటువంటి బాంధవ్యం పెరిగింది. అవును, మీరు గమనిస్తున్నారు. అంతే కదా. మొదట బీడియ పడ్డాను చెప్పడానికి. ఇప్పుడు నేను మీరున్నారు అంటే మీకు నాకు సాన్నిధ్యం ఏర్పడ్డది కాబట్టి ఓపెన్ ఇదే జరుగుతుంది. చిన్న సినిమాలో ఇదే జరుగుతుంది సార్, పెద్ద సినిమాలో ఇది జరగదు. ఓకే, ఓపెన్ అవుతేనే ఆర్టిస్టు చెప్పగలడు. అవును, దాంతో ఇంకా చేయగలడు, బెటర్మెంట్కి అవకాశం, చూపించగలరు, ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉంటుంది. నాకు ఆకలి నిద్దప్పులు లేవు సార్, నిద్రాహారాలు లేవు సార్. నాకు ఓకే పని, పాత్ర, మనం నిలబడాలి, నిలబెట్టాలి. మీరు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి ఎంతకాలం అయింది? 13 ఏళ్ళు. మరి 13 ఏళ్ళు రిటైర్మెంట్ అంటే 70+ లోకి వచ్చారు ఇప్పుడు అని మీరు అనుకుంటున్నారు. ఓకే, మీరు చెప్పండి. కాదు, ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు అంటున్నా? ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు 13 ఏళ్ళు మీరు పెంచుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు నన్ను ఎక్కడ తీసుకొచ్చారు మీరు? నేను అంటే ఊరికే చెప్పుకోవడానికి అంతే. అదే చెప్పుకోవడానికి. కానీ ఎంతవరకు చెప్పండి, ఫిగర్ చెప్పండి. దాపరికం ఏమన్నది? 71 ఏళ్ళు కదా, అది మీ ఫిగరు. నా ఫిగరు తగ్గుతుంది. 58 నుంచి -13 45. 45 సార్. 45 55? 45. ఓకే, 45 13 58. అవును, ఆ విధంగా ఫీల్ అవుతున్నాను. ఏటికేటికి నా వయసు పెరగటం అదే తరుగుతున్నది. ఎలా అని? అదే కదా నా ప్రశ్న, ఎలా తరుగుతున్నది అనే కదా. ముందర నాకు ఒక గోల్ కనపడుతున్నది. ఓకే, ముందర నేను చేయాల్సిన పాత్రలు కనపడుతున్నాయి. ముందర నేను నిలబెట్టవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వాటి కోసం నా వయసును తగ్గించుకుంటూ నాలో ఎనర్జీని పెంచుకుంటూ వస్తున్నాను. అదే అంటే ఈ పనే మీకు ఆ ఎనర్జీని ఇస్తుందని చెప్పేసి అనుకోవాలి. దానికోసం ఏమైనా కొంచెం మీ డైట్ని కూడా చేంజ్ చేసుకున్నారా? ఏమో సార్, దాన్ని చేస్తే డైట్ చేద్దామని చెప్పేసి పోతే తేడా కనపడుతున్నా సార్. డైట్ అంటే నేను ఎలా ఉంటున్నానో తెలుస్తలేదు కానీ నా బాడీ ఏమవుతుందో నాకు తెలియట్లేదు. కానీ నేను మానసికంగా మాత్రం చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, చాలా శక్తివంతంగా ఉన్నాను. మరి బాడీలో మీకు ఏమైనా తేడా కనిపిస్తుందో తెలియదు. అంటే మరి పెరగటమా తగ్గటమా అంటే సందర్భంలో నాకు బాలకృష్ణ గారు నాకు ఒక మంచి టానిక్ ఇచ్చారు సార్, భగవంత్ కేసర్లో. అన్నయ్య, మీరు పొట్ట గురించి బాధపడకండి, ఆ పొట్ట అలాగే ఉంచండి అన్నాడు ఆయన. పెంచకండి తగ్గించకండి, అలాగే ఉంచండి అన్నాడు. అది నాకు రిలీఫ్ అనిపించింది. అంతకుముందు బాధపడేవాడిని, పొట్ట చూసి అందరూ అంటారు. ఇప్పుడు ఈ రఘురామరాజు క్యారెక్టర్ రావడానికి కూడా పొట్టే కారణం. దానికోసం ఒకరిద్దరిని వెతుకుంటే అరే కొంచెం లావు ఉండాలి కదా మనిషి. ఆయనకి వెంకటేష్ గారికి మామ అంటే కొంచెం ఉండాలి, పొట్ట కనిపించాలి. అది కూడా నాకు మురళీధరి కావాలనే. ఓకే, పొట్టలేని మామ వద్దు మనకి, పొట్ట ఉన్న మామే కావాలి. అయితే ఈ వయసులో నేను బాడీని కొంచెం ఏమైనా చేద్దాము, ఎక్సర్సైజా అదే ఇదే అని అనుకుంటే తేడా కనిపిస్తున్నా సార్. డైట్ చేసినా తేడా కనిపిస్తున్నది, ఎక్సర్సైజ్ చేసినా తేడా కనిపిస్తున్నది. నేను ఒకటే అనుకున్నాను, దైవాధీనం. మనం అంటే డైట్ అంటే ఏం లేదు, మనం మార్చుకోవడం కాదు, మనం నేను చాలా తక్కువ తింటాను సార్. నేను చాలా తక్కువ, నాది క్వాంటిటీ తక్కువ. అంటే మీ శరీర తత్వం అంతా కాదు. ఇదివరకు బాగా తినేవాడిని, ఇప్పుడు తెలిసిపోతుంది నా బాడీ నాకేది ఇష్టం అనిపిస్తుంది, ఏది కరెక్ట్ అనిపిస్తుంది, ఏది తింటే నాకు తీసుకుంటుంది మన శరీరం, ఏది వద్దంటున్నదో నాకు తెలిసిపోతుంది. కాబట్టి దాని ప్రకారం వెళ్తున్నాను. ఓకే, అంటే ఎక్కువ మీరు తీసుకునే ఆహారంలో సార్ మాంసాహారం ఎక్కువ ఉంటుందా? మాంసాహారం దాదాపుగా మానేశాను సార్. అవునా? దాదాపుగా మానేశాను, మొత్తం మానలేదు, దాదాపుగా మానేశాను. అకేషనల్లీ ఎప్పుడన్నా ఏదైనా అనిపిస్తే 1-2 ముక్కలు తింటానే తప్ప నేను ఇప్పుడు నా కళ్ళెదురుగా ఉన్నా కూడా నేను దాన్ని ముట్టుకోవట్లేదు. మనకి ఇష్టమైనప్పటికీ కూడా మన శరీరం చెప్పే దాన్ని ఈ రోజు కూడా సక్సెస్ఫుల్ మీట్ ఇది జరిగింది కదా, సక్సెస్ మీట్ జరిగింది కదా. అద్భుతమైన వంటకాలు అక్కడ ఉన్నాయి. శుభ్రంగా వైట్ రైస్, పప్పు వేసుకున్నాను, పెరుగు వేసుకున్నాను, తినొచ్చాను అంతే. సో అది మనకి శరీరం అది అనుకూలంగా ఏదైతే తీసుకుంటుందో ఎస్ సార్. అంటే మాంసాహారం అనేది మనకు తెలుసు, ఇంకోటి అది జీర్ణం కావడం చాలా టైం తీసుకుంటుంది. ఇంకోటి మీలాంటి మిత్రులు, నా శ్రేయోభిలాషులు నాకు ఇస్తున్న సలహా ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్త అని. అవును, ఆ ఆరోగ్యం జాగ్రత్త అనేది ఏమిటో నాకు అర్థం కాలేదు. మీరు ఎంత ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే మేము అంతగా మిమ్మల్ని ఎక్కువ కాలం సినిమాలో చూసుకోగలుగుతాం, రకరకాల పాత్రల్ని
మిమ్మల్ని చూసి మేము ఆనందిస్తాం అందుకే నేను అనే కదా. ఆరోగ్యపరంగా నేను కొంచెం జాగ్రత్త పడుతున్నాను సార్. అదే నేను మొదటి నుంచి కూడా నా శరీరాన్ని నేను కొంచెం పవిత్రంగానే చూసుకుంటాను. ఎస్ సార్, నా శరీరాన్ని నేను పవిత్రంగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక 5 సూత్రాలు ఉన్నాయి సార్. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, అవును, మనసును మించిన తీర్థం లేదు, అనుభవాన్ని మించిన పాఠం లేదు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు, ఓకే, ఇంకొకటి ఏదో ఉన్నది. ఇవి 5 ఎప్పుడు నాకు మనసులో తిరుగుతుంటాయి. ఓకే, 5 సూత్రాలు. సో అవి ఎప్పుడు మనసులో పెట్టుకొని నేను దాదాపుగా నా శరీరాన్ని దాదాపుగా సార్ 100కు ఒక 90% నేను దాన్ని ఏమాత్రం డిస్టర్బెన్స్ కాకుండా చూసుకుంటాను. ఓకే, సో అందుకనే మీరు ఇలా కొంచెం ఉన్నానేమో ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండగలుగుతున్నారు. సో ఈ మీరు చేసేటువంటి పాత్రలు అవి అంటే ఇట్లో కూడా కొన్ని ఒక్కోసారి మనసుకు చివుక్కుమనిపించేవి కూడా జరుగుతుంటాయి కదా. జరుగుతుంటాయి సార్. కొంతమంది డెబ్యూ డైరెక్టర్స్ అని వస్తుంటారు, అంటే ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదు కానీ డెబ్యూ డైరెక్టర్స్ అని వస్తుంటారు. వచ్చేసి మనం ఎవరి పేరు చెప్పను. అదే కొంతమంది సార్ మొట్టమొదటి సినిమా సార్, మీరు ఎంకరేజ్ చేయండి సార్, మీరు మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అనుకోండి, నన్ను మీ కొడుకు అనుకోండి అంటారు. వస్తారు, బతిమలాడతారు, చేస్తారు. తీరా చేసి అంత కథ ఒకటి చెప్తారు, బాగానే ఉంటుందని అనిపిస్తుంది, నా క్యారెక్టర్ ఏంటో చెప్తారు, బాగానే ఉంటుంది అనిపిస్తుంది. అక్కడికి పోయిన తర్వాత మాత్రం చండాలంగా చేస్తున్నారు. వాళ్ళకి ఏం తెలియదు, చేయదు, వాళ్ళు ఏదో పట్టుకొని వచ్చేస్తారు, సినిమా తీద్దామని చెప్పేసి ముందుకు వస్తున్నారు. అటువంటి వాళ్ళతోనే ఇబ్బంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలుస్తుంది. ఆ డెబ్యూట్ అనవసరంగా నిర్మాతను కూడా మరి ఆ నిర్మాత వీళ్ళని నమ్ముతున్నాడు అర్థం కాదు. కొంతమంది అట్లా తగులుతున్నారు నాకు. అందుకే ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకున్నా సార్, ఎవరేమనుకున్నారు. ఇంతకుముందు నేను వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడిని. అట్లా నేను కొన్ని తెలియని సినిమాలు కొన్ని బాగానే చేసిన, పైకి రాని బయటకు రాని, ఓకే, బయటకు రాని ఉన్నాయి. నేను ప్రతిరోజు బిజీగానే ఉన్నా, చాలా మంది తెలుసు ఈ సంగతి. కానీ ఏది మురళీధర్ సినిమా ఏది ఒకటి కూడా రావట్లేదంటే కారణం ఇదే. అని చేస్తున్నారు కానీ అవి బయటికి రావు, మురిగిపోయేవి తెలుసు నాకు. అవి మీరు అక్కడికి వెళ్తేనే, సెట్స్కి వెళ్తేనే అర్థమైపోతుంది, తెలిసిపోతుంది సార్ నాకు. నేను అనుకున్నది ఒకటే, నాకు ఈ రోజు పని దొరుకుతున్నది, నేను అడిగిన డబ్బులు ఇస్తున్నాడు, చేసుకొని పోదాము, కర్మ వాంది, నష్టపోతున్నది వాడు కదా అని అనుకుంటున్నాను. అట్లా కాకుండా ఒక కాంక్రీట్గా ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని ఒక బాగా లేదు సార్. కొంతమంది లోపల ఏదో పేడబట్టుకుని ఏదో పట్టుకుంటున్నారు, ప్రొడ్యూసర్ని అట్లాగా కన్విన్స్ చేస్తున్నారు. లేరు, వాళ్ళ లోపల ఒక దీక్ష లేదు, అవును, ఒక లక్ష్యం లేదు, తపన లేదు, ఆ సినిమా పట్ల తపన ఉంటేనే, ఓపిక లేదు, ఇవేమీ లేకుండా వచ్చేస్తున్నారు. మనం ఎవరిని విమర్శించడం కాదు, వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం. నేను మాట్లాడద్దు అంటే నిర్మాతలు కూడా అటువంటి వాళ్ళని దగ్గరకు వచ్చే వాళ్ళని చూసుకొని జాగ్రత్తగా చూస్ చేసుకొని ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా కొంతమంది తెలియాలి సార్. ఇప్పుడు మానేశాను సార్. డెబ్యూ డైరెక్టర్స్ అని అంటే వాళ్ళకు మంచి ఈ ఎత్తులో కనిపిస్తున్నాను నేను. ఇక బాబు నేను ఇక్కడ ఈ ఎత్తులో ఉన్నాను, నీ ఇష్టమైతే రా అంటున్నాను. వాడి లోపల, అతని లోపల బలమైన కథ ఉంటే అంత కాదు, అంతైనా సరే నాకు అతను కావాలి, నా సినిమా ఏంటో చూపిస్తాను అనుకునే వాళ్ళైతేనే నా దగ్గరికి వస్తారు. మీకు వచ్చి మీ దగ్గర మీతో మాట్లాడేప్పుడే మీకు కొంత అర్థమైపోతుంది కదా, ఇతను ఉందా, స్టఫ్ ఉందా లేదా తెలిసిపోతుంది. అప్పుడు బాగా చెప్తారు సార్, అప్పుడు బాగానే చెప్తారు, బాగా నేరేషన్ చేస్తారు, నమ్మకం కలిగిస్తారు, అప్పుడే నమ్మకం కలిగిస్తారు. సరే అని చెప్పేసి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రేమ్ పెట్టడం రాదు, ఏమీ రాదు చేస్తానంటాడు. ఇప్పుడు ఏమైతుంది మనకు అని అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డైరెక్టర్ అనబడేవాడు అతని ఇష్టం. అవును, మనకేంటి, మనం ఒప్పుకున్నాం, అతను చెప్పింది చేయటమే మన పని కదా అనుకోవాలి వస్తుంది. పెద్ద సినిమాలకు చిన్న సినిమాలకు కొత్త తేడా ఉన్నది సార్. ఇప్పుడు అదే మా వేణున్నాడు, వెళ్దండి వేణు, అతని మొదటి సినిమానే కావచ్చు, కానీ అతను ఎంతో అపారమైన అనుభవం ఉన్నవాడు. అతని తపన ఎట్లా ఉండింది, అతను చేసే విధానం ఏ విధంగా ఉన్నది. మరి అట్లా ఇంకా ఈ వచ్చే వాళ్ళలో కూడా ఉంటే ఉండొచ్చు ఇంకొక వేణు, అది గుర్తుపట్టడం కష్టం. అందుకనే ఒప్పుకుంటున్నాము. చెట్టుకు పోయిన తర్వాత తెలుస్తున్నది వీడు వేరు కాదురా, జీరో అని. అదే ఇది కూడా అంటే మనం చెప్పలేం కదా, ఎక్కడో మనకు ఒకటి ఉంటుంది. మనం ఏ పుట్టలో ఏ పాపనో తెలియదు సార్. అవును, ఏ పుట్టలో ఏ పాపనో తెలియదు. ఒక్కొక్క ఇటువంటి డెబ్యూ డైరెక్టర్స్ దగ్గర కొంతమంది అసోసియేట్లని, కో డైరెక్టర్లని, అసిస్టెంట్ అని తేలుతారు. దాంట్లో ఒకటి షార్ప్గా ఉంటాడు సార్. వాడు వస్తాడు, అతను వస్తాడు. మీకేమనిపిస్తున్నా సార్? ఎందుకోసం నాకు కరెక్ట్ అనిపించట్లేదు. అటువంటి వాడు, అవును, కానీ వాడు అసిస్టెంట్, వాడు ఏం చేయలేడు. అంతే, అతను అసిస్టెంట్, అతను ఏం చేయలేడు. రేపు పొద్దున అలాంటి వాళ్ళే కాస్త వస్తే అవకాశాలు దొరికితే మంచి డైరెక్టర్. ఇద్దరు ముగ్గురు నాకు తగిలారు. ఆ షార్ప్ రేపు డైరెక్టర్ కాబోతున్నారు. ఓకే, వాళ్ళు మంచి కథ రాసుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే నన్ను కాకాపడుతున్నారు.
నేను ఎప్పటికే నువ్వు చేసుకో అని నా మనసులో అనుకుంటున్నా. పాపం వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇప్పటికీ ఇప్పుడు కొన్ని సినిమాల్లో నాకు తగులుతున్నారు సార్, చిన్న సినిమాల్లో మంచి కథ రాసుకొని మంచి డైరెక్షన్ చేయాలి. నేను ఎప్పటికీ ఉన్నటువంటి వాళ్ళు తగులుతున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. ఓకే, అట్లా ఏది మరి కమింగ్ డేస్లో ఏం రాబోతున్నాయి మీ సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, ఇప్పుడు 5 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. 5 సినిమాలు, దాంట్లో ఒక సినిమా మీకు డేట్ చెప్పగలను, ఫిబ్రవరి 20 వస్తున్నది, మ్యాడ్ స్క్వేర్. అది మాకు అందరికి తెలిసిందే కదా, ఫిబ్రవరి 26 వస్తుందని. తెలుసా మీకు? తెలుసు, చెప్పారా? ఫిబ్రవరి అదొకటి. ఇంకోటి ఇప్పుడు 4 సినిమాలు ఉన్నాయి సార్. ఒకటి బరాబర్ ప్రేమిస్తాను ఒక సినిమా, ఓకే, పెళ్లిగాని ప్రసాద్ అని ఒక సినిమా, ఖేల్ ఖతం దర్వాజా బంద్ అని ఒక సినిమా, ఓకే, సంతాన ప్రాప్తి రస్తని ఒక సినిమా, ఓకే, KJQ కింగ్ జాకీ క్వీన్ ఓకే అని ఒక, ఈ సినిమాలన్నీ రెడీ అయ్యి రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, పెళ్లికాని ప్రసాద్ ఎవరు? అతను ఎవరు? మన సప్తగిరి హీరో, సప్తగిరి. ఓకే, అది సప్తగిరి మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత వస్తాను మా అమ్మ రాబోతున్నాడా? నా కొడుకు క్యారెక్టర్ అది. ఆ సినిమా కూడా కామెడీగా బాగుంటుంది. ఇవన్నిటిలో ఇప్పుడు నేను చెప్పిన ఈ 5-6 సినిమాల్లో నా పాత్రలు మంచి పాత్రలు. వీటన్నిటిలో సంతాన ప్రాప్తి వస్తున్న సినిమా ఉందో అది బాగా మధుర శ్రీధర్ రెడ్డి గారు తీస్తున్నారు సార్. దాంట్లో మంచి క్యారెక్టర్. అది డైరెక్టర్గా, ప్రొడ్యూసర్. డైరెక్టర్ వచ్చి సంజీవ్ రెడ్డి గారు. ఓకే, అదొక, ఆ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్, ఫాదర్, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టరు చాలా బాగుంటుంది. తర్వాత కింగ్ జాకీ క్వీన్, అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అది KJQ. అదే ఈ సినిమా పేక ముక్కల్లో ఉన్నటువంటి ఈ సినిమా దసరా నిర్మించిన శేఖర్ గారు తీస్తున్నారు. ఓకే, సినిమా అయిపోయింది, సినిమా అయిపోయింది. దట్ ఈస్ ఆల్సో రెడీ టు రిలీజ్. ఓకే, అది కూడా రిలీజ్ రెడీగా ఉన్నది. తర్వాత మ్యాడ్ స్క్వేర్ లో ఏం చేశారు? వాడే మొన్నటిగా నా లడ్డుగాడు కొడుకు, లడ్డుగాని ఫాదర్నే. కాకపోతే దీంట్లో క్యారెక్టర్ పెంచారు బాగా. ఓకే, ఓకే, పెంచారు. అప్పుడేమో 1-2 సీన్లతో ఆ సినిమా అదిరిపోయింది. ఆ 2 సీన్లకే నాకు మంచి పేరు వచ్చింది దాంట్లో. ఇప్పుడు దాన్ని ఆ క్యారెక్టర్ పెంచేసి కొంచెం నన్ను. ఇందులో హీరోయిన్లు ఉండరా? ఉంటారు సార్, ఒక అమ్మాయి ఉంటుంది. అందులో ముగ్గురు ఉన్నారు కదా, ఇందులో ఉండరు ఏదో అన్నట్టుగా. దీంట్లో ఒక అమ్మాయి, ఒక పాట వచ్చింది ఈ మధ్య, పెద్ద హిట్ అయిపోయింది ఆ పాట. ఏ పాట సార్? మ్యాడ్ స్క్వేర్ లోదే. అవునా? అదేంటి, నా పేరు స్వాతి రెడ్డి అని ఏదో ఉంది కదా. ముగ్గురు హీరోలు కలిసి ఒక అమ్మాయి డాన్స్ చేసిన పాట అది. అదొకటి. తర్వాత ఖేల్ ఖతం దర్వాజా బంద్ అని కూడా అశోక్ రెడ్డి డైరెక్టరు, అది కూడా మంచి క్యారెక్టర్. ఓకే, దాంట్లో రాహుల్ విజయ్ అని హీరో. అవును, విజయ్ వాళ్ళ ఫైట్ మాస్టర్ విజయ్ వాళ్ళ అబ్బాయి. ఎస్ సార్, రాహుల్ విజయ్ అతని హీరో. ఈ విధంగా ఒక 6 సినిమాలు నాకు ఇప్పుడు ఫస్ట్ కాపీలు రెడీ అయ్యి సినిమా రిలీజ్ కున్నాయి. దీంట్లో ఒక డేట్ అనౌన్స్ అయింది, మన మ్యాడ్ స్క్వేర్. ఓకే, సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళదే. సితారా ఎంటర్టైన్మెంట్స్, అవును. సో అది కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణ సంస్థగా మారింది. నా ఓన్ బ్యానర్ అని అనుకోవాలి. మీరు టిల్లు చిన్నబాబు గారే ఈ మ్యాడ్ స్క్వేర్ లో నాకు పెద్ద నా క్యారెక్టర్ను పెంచి మురళీధర్ గారు, రాధాకృష్ణ గారు వారి ప్రమేయంతోనే నాకు దాంట్లో మంచి క్యారెక్టర్ దొరికింది. కళ్యాణ్ శంకర్ డైరెక్టర్ గారు కూడా ఆ నాన్నని బాగా మంచిగా చేయించుకున్నారు. కళ్యాణ్ శంకర్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు ఇది కూడా తెస్తుంది సార్. మ్యాడ్ స్క్వేర్ మీద మంచి మ్యాడ్ స్క్వేర్ హిట్ సినిమాని ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. అదే ఐజాన్ టుడే చెప్పుకోవచ్చు. వేసేయచ్చు సార్. అద్భుతమైనటువంటి సినిమా, అదే బాగా ఎంజాయ్ చేయగలరు. అవును, అంటే ఇప్పుడు డీజే టిల్లు పెద్ద హిట్ అయింది, అట్లాగే మ్యాడ్ హిట్ అయింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ ఎట్లా హిట్ అయిందో రెండోది, దానికి మించి మొదటిది. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కూడా అలాగే అనిపిస్తుంది, మంచి మెరుగులతో. ఇంకా ఓకే, దానికన్నా మంచి, దానికి ఇప్పుడు అనుభవం వచ్చింది కదా వాళ్ళకి, కాబట్టి మెరుగులు పెట్టి మరి తీసుకొస్తాం. అవును, అందులో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు బావమరిది ఉన్నాడు హీరోగా, నితిన్ నార్నే నితిన్, అట్లాగే సంతోష్ పవన్ కాదు, శోభన్ కొడుకు కదా, చిన్న కొడుకు. సో వీళ్ళంతా ఉన్నారు, అంతా యంగ్స్టర్స్. సో ఇలా మీ కుర్రాళ్ళతో కలిసి పని చేస్తూ ఇప్పుడు కుర్రాళ్ళు అయిపోతున్నారు మీరు కూడా. ఐజాన్ టుడే సార్, ఐజాన్ టుడే నేను చేసిన సినిమాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, రేపు ఫిబ్రవరిలోనే కొత్త సినిమాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఓకే, ఒప్పుకున్నారా? సంతకాలు చేశారా? మళ్ళీ ఎన్ని సినిమాలు? 3 సినిమాలు సార్. 3 సినిమాలు ఒప్పుకున్నారు. 3 సినిమాలు ఒప్పుకున్నాను. రేపు ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు దాకా కొద్దిగా రిలాక్స్ అయ్యి. స్కంద వాహన వాళ్ళది ఒకటి, ఇంకోటి గోపాలరెడ్డి గారు కూడా స్కంద వాహన, ఓకే, అదొకటి, ఇంకో 2 సినిమాలు. ఓకే, మన వీరభద్రం గారు కూడా ఒక సినిమా తీస్తున్నారు. ఓకే, పూలరంగడి తీసిన వీరభద్రం చౌదరి.
చౌదరి గారు. ఆయన సినిమా కూడా ఒకటి ఉంది, ఓకే. ఇంకొకటి ఉంది. మొత్తం 3 సినిమాలు ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతాయి. సో బాగుంది. ఇప్పుడైతే అంతా నా కూడా జర్నీ మీకు 1 by 1 అంతా సినిమాలు ఉందా? వస్తున్నాయి సార్. ఈ మధ్యలో ఏవి లేకపోతే చిన్న చేసుకుంటున్నా. అదే అదే అదే. సో ఇప్పుడు అంతా ఫ్యామిలీ తోటి